నిజామాబాద్ జిల్లాలో గ్రూప్ రాజకీయాలను పక్కన పెట్టి మంచి కార్యకర్తలుగా పేరు తెచ్చుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క పేర్కొన్నారు. నిజామాబాద్ నగర శివారులోని ఏవిఎం గార్డెన్లో నిర్వహించిన జహీరాబాద్ నిజామాబాద్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. నిధులు నియామకాలు అని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ నిధులన్నింటినీ కేసీఆర్ కుటుంబ సభ్యులు తరలించకపోతే నీళ్లన్నీ ఫామ్ హౌస్లోకి తరలించిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం కూలేశ్వరంగా మారిందని అన్నారు. కేసీఆర్ వరి వేస్తే రైతులకు ఊరిపడ్డట్టేనని ఎద్దేవా చేశాడని, కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ అదనంగా ఇస్తుందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలోని పేద ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని కొనియాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 కేవలం 90,000 ఇళ్లు మాత్రమే మంజూరు చేసిందని, అందులో సగానికి పైగా బిల్లులు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇళ్లకు కరెంట్ ఇస్తుందని, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. గత 10 ఏళ్లలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ విమర్శించారు. దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏం సాధించాలని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. కాళేశ్వరం నీళ్లు వాడకపోయినా దేశంలో వరి పండించే రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ 1గా నిలిచిందని పేర్కొన్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, మదన్ మోహన్, లక్ష్మీకాంతరావు తదితరులు పాల్గొన్నారు.